హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ స్టఫ్ ఛానల్. ఇప్పుడు టైం మాత్రం 4 అవుతుంది తెల్లవారుజామున. బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే రేపు సండే స్పెషల్ బోటీ కర్రీ అండ్ మటన్ కర్రీ చేయడానికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. దారిలో ఉన్నాం. వెనకాల ఇంకో బండి వస్తుంది, కానీ వాళ్ళు ఎందుకు ఇంత లేట్ వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో ఫ్రెండ్స్, దారిలోనే ఉన్నాం. మా అన్న పక్క నుంచి R15 బండి అంటుండవు, దొరకడు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. అమ్మో, వీళ్ళెవర్రా బాబు, తెల్లారుజామున ఇట్లా తిరుగుతున్నారు. బహుశా వీళ్ళు కూడా దేనికో అయితే వెళ్తున్నారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం నాగోల్ నుంచి బోడుపల్ రోడ్లో ఉన్నాం. ఎస్, జస్ట్ నౌ వచ్చేసాం బోడుపల్కి. చింటూ బ్రో, చూడండి ఫ్రెండ్స్, చింటూ గ్యాంగ్. రాజు డేంజర్ స్మైలీ 1 2 3 అంటాడు చింటూ. అమ్మ, ఈ లారీ ఎవడో కానీ బాగానే 90 చేస్తున్నట్టున్నాడు. సమ్మని వెళ్ళిపోతున్నాడు. బహుశా వానికి కూడా శుభము. వానికన్నా ఎక్కువ నేను అనుకొని మీ కారు కూడా వెళ్తున్నాడు. అతివేగం ప్రమాదకరం. సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి. బండి మీద సీట్ బెల్ట్ ఎట్లుంటుందని మీరు అనుకోవచ్చు. నేను కారు కింద, మాకు కాదు. రైడర్ వెళ్ళిపోతుండ్రు, తప్పుని వెళ్ళిపోతుండ్రు రైడర్. మటన్ బోటీకి అని చెప్పేసి మా వాడు ఎటో తీసుకెళ్తున్నాడు. ఎంత దూరం ఉందో ఏమో, నాకైతే ఏం అర్థం కావట్లేదు. బహుశా నన్ను కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేస్తుందేమో. హలో ఫ్రెండ్స్, సింగిచెర్ల మేకల బండికి వచ్చేసాం. ఏదో జాతరలాగే ఉంది. కడాయి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. తెలుసుగా బోటి ఫ్రై చేస్తున్నాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనీయాలి. ఎలా అంటే మొత్తం ఇలా ఆరెంజ్ కలర్లో రావాలి, ఫ్రై కావాలి. తర్వాత ఉప్పు కొంచెం, సరిపడ కారం, సరిపడ మసాలా వేసి కలుపుకొని బాగా వేయించుకుందాం. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటి అందులో వేసి కలుపుకొని, ఎలా అంటే మొత్తం ఫ్రై, డీప్ ఫ్రై, మొత్తం బ్లాక్ అయిపోవాలా. తింటే బోరాన్ని అంటున్నా. ఇక బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇక రెడీ అనుకో. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఇక మన బోటి ఫ్రై. చూసేసుకోండి ఎంత రుచికరంగా ఉందో. చూస్తూనే నాకు నోరు ఊడిపోతుంది, తినాలనిపిస్తుంది.